హలో ఫ్రెండ్స్, వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. ముంచుకొస్తున్న ప్రళయం, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇటీవల చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి తుఫానుతో, భారీ వర్షాలతో, పిడుగులతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి ఉన్న జిల్లాలకు భారీ వర్ష సూచనలతో అక్కడి గ్రామ ప్రజలు, జిల్లా వాసులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా సతమతమవుతున్నారు. వీటిని చూసుకున్నట్లయితే రోజుకి విపరీతమైన వర్షాలతో చాలామంది నిరాశ్రులైనారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా వలస వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ముంచుకొస్తున్న ప్రళయం, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు. బంగాళాఖాతంలో, అదేవిధంగా ఇటు తమిళనాడు, మనకు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖనైతే కీలక సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మేరకు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు అనేటివి ఈ రోజు నుంచి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. గాలిలో తేమ తగ్గడం వల్ల రాష్ట్రాలలో చలిగాలులు తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక వర్షాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం నాటికి, అంటే ఈ రోజు నాటికి పిడుగులతో కూడిన వర్షాలు అనేవి భారీ సంఖ్యలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కడప, శ్రీ సత్యసాయి, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం. వీటిని కొన్ని రెడ్ అలర్ట్గా జిల్లాలుగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ తేలికపాటి వర్షాలు, పిడుగులతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక మిగతా జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో అక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సమాచారం. కడప, శ్రీ సత్యసాయి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు, మనకు తిరుపతి లాంటి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ వీడియోస్ అనేది మీకు లైవ్లో మీకు ఈ వెదర్ అప్డేట్ అనేది మనకి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.